దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఎలోహిం టీవీ ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ దిన వాక్య భాగంగా పరంగీతంలో 1వ అధ్యాయము 7వ వచనములో చివరి భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. నా ప్రాణప్రియుడా, నీ మందను నీ వెచ్చట మేపుదువో, మధ్యాహ్నమున నెచ్చట నీడకు వాటిని తోలుదువో నాతో చెప్పుము. ముసుగు వేసుకునిన దాననై నీ జతకాండ్ల మంద యొద్ద నేను ఎందుకు ఉండవలను? చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు. ఇంతవరకు నీ ఉచితమైన కృపను బట్టి కాచి కాపాడి సజీవులున్న దేశంలో ఉంచి ఈ రీతిగా ప్రభు నా తండ్రి ఈ స్థితిలో ఉంచినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. వాక్యము మీదయ్యున్నది, వినివారు నీ బిడ్డలై ఉన్నారు నాయన. ఈ వాక్యంను ప్రభు బోధిస్తూ ఉండగా అనేకులు హృదయాలు నాయన పట్టబట్టానికి కావాల్సిన కృపను మీరు దయచేయండి. అనేకులు నాయన ఈ హృదయంలో ప్రభు ఈ మాటలు రాసుకోవటానికి కావలసిన కృపను మీరు విడుదల చేసి మీ నామానికే మహిమ ఘనత ప్రభావములు పొందుకోమని యేసు పరిశుద్ధ నామమును అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. జీవం కలిగిన దేవుని యొక్క కృపావర్షము మనందరిపై సమృద్ధిగా కురియాలని మనము వేడుకుందాం. పరంగీతమను శ్రేష్టమైన గ్రంథాన్ని గురించి గత కొద్ది దినములుగా మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ గ్రంథములో 8 అధ్యాయాలు మాత్రమే ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ 8 అధ్యాయములు మనకు ఎన్నో పాఠములు నేర్పించుచున్నట్లుగా మొదటి అధ్యాయము మొదటి 6 వచనాలు మనము జ్ఞాపకం చేసుకున్నాం. 7వ వచనములో కొన్ని భాగాలను కూడా మనము ధ్యానించాం. ఇంకా కొన్ని భాగాలను మనము ధ్యానం చేసుకుంటున్నట్లయితే పరంగీతంలో 1:7 నెచ్చట నీడకు వాటిని తోలుదువో నాతో చెప్పుము అని వ్రాయబడి ఉంది. నీడ అనే అంశాన్ని గురించి మనము ఈరోజు ధ్యానం చేసుకున్నాం. నీవు వెళ్ళి నీ అంతఃపురములో ప్రవేశించుము, నీవు వెళ్ళి నీ తలుపు వేసుకొనుము, ఉగ్రత తీరిపోవు వరకు కొంచెము సేపు దాగియుండుమని యెషయా గ్రంథం 26:21 వ్రాయబడినట్లుగా అంతఃపురం అనగా నూతన యెరూషలేము కనుక రెబ్కాను పొలములో కలుసుకొని ఇస్సాకు తల్లి గుడారమైన శారా గుడారములోనికి తోడుకొని పోయినట్లు ఆదికాండము 24వ అధ్యాయము 67వ వచనములో వ్రాయబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మధ్యాకాశములో పెండ్లి కుమార్తె సంఘమును కలుసుకొనిన పెండ్లి కుమారుడైన యేసు నూతన యెరూషలేములోనికి తీసుకొని పోవును కనుక పెండ్లి కుమార్తె నీడ శారా గుడారముగా మనకు కనబడుతుంది. 12 ద్వారములు కలిగిన రత్నములతోనూ ముత్యములతోనూ కట్టబడిన మహిమ పట్టణములోనికి పెండ్లి కుమార్తెను మరి అక్కడ చేర్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అక్కడ చేర్చినప్పుడు 7 సంవత్సరముల పెండ్లి కుమారునితో పెండ్లి కుమార్తె విందు ఆరగించనన్నట్లుగా మనము వాక్య భాగంలో చూస్తూ ఉన్నాం. ఆ 7 ఏండ్లు భూలోకంలో విడువబడిన వారికి మహాశ్రమలు కలుగునని ఎన్నో వాక్య భాగములు మరి పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడి ఉన్నాయి. మధ్యాహ్నము ఎండ కలుగును, పైనున్న వారికి విందు, క్రింద లోకములో ఉన్న మిగిలిపోయిన వారికి శ్రమలు కలుగుతాయని దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తుంది. మరి ఇది ఎంత మరి భయంకరమైన సంఘటనలు మరి ఈ లోకంలో జరగబోతున్నాయో మరి ప్రకటన గ్రంథంలో ఎన్నో రీతిలుగా దేవుడు మనకు బోధించినట్లుగా చూస్తూ ఉన్నాము. కనుక మనము జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే ఆ పరలోకంలోనికి మనము చేరాలి అని దేవుడు ఎంతగానో మన కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. కనుక నూతన యెరూషలేము అన్న అంతఃపురము నీడలో నీవు దాచబడినట్లుగా సిద్ధపడుచున్నావా లేదా అనేది మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమై ఉన్నాం. ఈ లోకంలో ఉన్న వారందరూ కూడాను దేనికో ఒకదానికి సిద్ధపడుతూనే ఉన్నారు. ఏంటి అని అంటే 7 ఏండ్ల విందు కోసమైనా సిద్ధపడుతున్నారు, లేదా 7 ఏండ్ల కుందు కోసమో మనము సిద్ధపడుతూ ఉన్నాం. దేని కొరకు మనము సిద్ధపడుచున్నామో ఇప్పుడే తేల్చుకోవాలి అని దేవుడు మనకు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. కనుక ఓడలో ఉన్న వారికి ఆనందం క్షేమము ఉంటుంది, కానీ వెలుపటనున్న వారికి రోదన మరణము నాశనమే. కనుక
ఓడలో ప్రవేశించమని నోవహుతో చెప్పిన దేవుడు తన సంఘముతో అంతఃపురములో ప్రవేశించమని చెప్పుచు మరి ఇక్కడ ఈ వాక్య భాగంలో మనకు కనబడుతూ ఉంది. తలుపులు వేసుకొనమని, ఉగ్రత తీరిపోవు వరకు కొంచెము సేపు దాగియుండుమని యెషయా గ్రంథం 26:21లో వ్రాయబడినట్లుగా, అనగా భూలోకములో జరుగు భయంకరమును ఆ శ్రమను మనం చూచుటకైనా ప్రభువు ఇష్టపడక ఏం చెబుతూ ఉన్నాడంటే, అలాంటి శ్రమలు నువ్వు పొందకూడదు అని ప్రభువు దాని కొరకు మరి శ్రమపడేందుకు దేవుడు ఇష్టపడక ఏం చెబుతున్నాడంటే, తలుపులు వేసుకొనుము అంటున్నాడు. కొంచెము సేపు దాగియుండుము అంటే 7 ఏండ్ల కాలము ప్రభు దృష్టిలో ఎలా కనపడుతుంది అంటే, కొంచెము సేపు అని మరి ఎట్లా కనపడుతుంది అనేది మనం జ్ఞాపకం చేసుకుంటే, ప్రభు దృష్టికి 1 దినము 1000 సంవత్సరములుగాను, 1000 సంవత్సరములు 1 దినముగాను కనపడుచున్న వని పేతురు 2వ పత్రికలో 3:8లో వ్రాయబడి ఉన్నట్లుగా, అపవాది తనకు కొంచెము సమయమే అని తెలుసుకుని బహురౌద్రము గలవాడై మన యొద్దకు దిగివచ్చి ఉన్నాడని మరి ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 12లో వ్రాయబడినట్లుగా, మరి లెక్క పూర్తియగు వరకు ఇంకా కొంచెము కాలము విశ్రమింపవలనని వారితో చెప్పబడను అని ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము 11వ వచనములో వ్రాయబడి ఉంది. దాగియుండు అనగా మనము ఈ లోకంలో మనము జ్ఞాపకం చేసుకుంటే, మనకున్న కొంత పిల్లలు, చిన్నపిల్లలు ఉంటారు కదా, వాళ్ళు ఆటలాడుకొని ఏం చేస్తారంటే దాక్కుంటారు. దాక్కున్న తర్వాత కొద్దిసేపు మాత్రమే అక్కడ దాగి ఉంటారు. కానీ ఆ పిల్లలందరూ మరి వాళ్ళందరూ కొంచెం సేపు అయిన తర్వాత మరలా బయటికి మరి వచ్చుట మనము చూస్తూ ఉంటాం. కొంచెం సేపు అలాగున ఎక్కడో ఒక చోట దాగి ఉంటారు. దాగి ఉన్న తర్వాత మరలా బయటికి రావటం జరుగుతుంది. కనుక మరి అది ఎలాగున ఆ పిల్లలు ఆ రీతిగా వస్తూ ఉన్నారో, మరి అది రావటము ఎంత సత్యమో మరి దేవుని యొక్క రాకడ కూడాను అలాంటి సత్యముగా మనకు కనపడుతుంది. 7 ఏండ్ల విందు అనంతరము తిరిగి మరి ఇదే లోకమునకు మహిమ కుమారులుగా వచ్చి రారాజైన యేసుతో రాజులుగాను యాజకులుగాను 1000 ఏండ్ల పాలన జరిగించుటకు మరి జరిగిస్తామని దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తుంది. కనుక దాగియుండుమని ఆదేశించబడుచు ఉన్నాం. మరి ప్రకటన గ్రంథం 16వ అధ్యాయము మరి 5వ వచనము నుంచి 10వ వచనాన్ని కనుక మనము జ్ఞాపకం చేసుకుంటే, ప్రకటన గ్రంథం 16వ అధ్యాయము 5వ వచనాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. వర్తమాన భూతకాలములో ఉండు పవిత్రుడా, పరిశుద్ధుల రక్తములను ప్రవక్తల రక్తమును వారు కార్చినందుకు తీర్పు తీర్చి వారికి రక్తము త్రాగనిచ్చితివి, దానికి వారు పాత్రులే. నీవు అలాగు తీర్పు తీర్చితివి కనుక నీవు న్యాయవంతుడవని జలముల దేవదూత చెప్పగా వింటిని. అందుకు అవును ప్రభువా, దేవా సర్వాధికారి, నీ తీర్పులు సత్యములను న్యాయములయ్యన్నవని బలిపీఠము చెప్పుట వింటిని అని చెప్పేసి ఇక్కడ దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తూ ఉంది. కనుక మనం ఏం చేయాలి అని అంటే, ఈ పాత్రలన్నీ కూడాను భూలోకములో కుమ్మరించబడుతున్నాయి. కనుక మనము జాగ్రత్తగా దాగి ఉండాలని చెప్పేసి దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తుంది. అదే రీతిగా ప్రకటన 20లో కూడా మనము జ్ఞాపకం చేసుకుంటే, 20వ అధ్యాయము 4వ వచనాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటే, అంతటా సింహాసనములను చూచితిని, వాటి మీద ఆసీనులయ్యుండు వారికి విమర్శ చేయుటకు అధికారం ఇయ్యబడెను. మరియు క్రూరమృగముకైనను దాని ప్రతిమకైనను నమస్కారము చేయక తమ నొసళ్ళ యందు కానీ చేతుల యందు కానీ ముద్ర వేయించుకొనని వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తము దేవుని వాక్యము నిమిత్తము శిరచ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచితిని. వారు బ్రతికిన వారై 1000 సంవత్సరముల క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి. ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు కడమ మృతులు బ్రతుకలేదు. ఇదియే మొదటి పునరుద్ధానము. ఈ మొదటి పునరుద్ధానములో పాలుగలవారు ధన్యులు, పరిశుద్ధులనై ఉందురు.
మీద రెండవ మరణమునకు అధికారము లేదు. వీరు దేవునికిని క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరముల రాజ్యము చేయుదురు అని చెప్పేసి ఇక్కడ ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 4వ వచనము నుండి దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. అలాగే 22:5 కూడా మనము జ్ఞాపకం చేసుకుంటే 22వ అధ్యాయము ప్రకటన గ్రంథం 5వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, రాత్రి ఎన్నడూనూ ఉండదు, దీపకాంతి అయినను సూర్యకాంతి అయినను వారికి అక్కరలేదు, దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును, వారి యుగయుగములు రాజ్యము చేయుదురు. ఇక్కడ ఇట్లా జ్ఞాపకం చేసుకుంటే ఆ దాగి ఉన్న వారికి దేవుడు చేసే మేలు ఏంటంటే పరలోక రాజ్యములోనికి తీసుకుని వెళ్ళటానికి ఆయన ఇష్టపడుతున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అక్కడ ఇక పగలు ఉండదు, రాత్రి ఉండదు. కనుక మనము జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటి అంటే దేవుడు దాగి ఉండమని చెప్తూ ఉన్నాడు. కనుక మనము దేవుని సన్నిధిలో కొంతకాలము దాగి ఉన్నాము అని అంటే ఆ 1000 ఏండ్ల శ్రమల కాలాన్ని మనము తప్పించుకొని దేవుని రాజ్యంలోనికి వారసులుగా ఉండుటకు, రెండవ మరణము నుండి తప్పించబడి దేవుని రాజ్యంలోనికి మనము వెళ్ళి అక్కడ దేవునితో సహవాసం చేయటానికి దేవుడు మనకు కృప చూపుటకు ఇష్టపడుతున్నాడు. కనుక 2 తిమోతి 2:12 కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే, సహించిన వారైతే అని అక్కడ ఆ వాక్య భాగము రాయబడి ఉంది. ఆయనతో కూడా ఏలుదుము అని కూడా 2 పేతురు 2:12 వ్రాయబడినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కనుక క్రీస్తునందు ప్రియమైన వారలారా, మధ్యాహ్నం అంటే ఏంటో మనం ఇంతకు ముందు జ్ఞాపకం చేసుకున్నాం. ఆ మధ్యాహ్నము వచ్చే శ్రమలను గురించి మనము ఈ 7వ వచనములో మనము ఇంతకు ముందు మనము మాట్లాడుకొని ఉన్నాము. నీడ అనగా ఏమిటో తెలుసుకొని ఉన్నాం. ఆ నీడే ఆ అంతఃపురము పరలోక యెరూషలేమని మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆ నీడలో చేరి రాబోవు మధ్యాహ్న కాలమును తప్పించుకొనుటకు మనందరము కూడా సిద్ధపడవలనని దేవుడు ఎంతగానో కోరుతూ ఉన్నాడు. అట్టి స్థితిని మనము కలిగి ఉన్నామా లేదా? మాట్లాడుకుంటున్నప్పుడు ఈ వాక్యము ద్వారా మనము బలపడినట్లుగా దేవుడు మనతోటి మాట్లాడుతూ ఉన్నాడు. అట్టి సిద్ధపాటు నీవు కలిగి ఉన్నావా అని దేవుడు మనలను హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. కనుక పెండ్లి కుమార్తె సంఘము మాత్రమే ఆ నీడలో ప్రభువుతో కూడా నుండి పరలోక రాజ్యములో ఆయనతో సంతోషముగా ఉండటానికి ఉంటుంది. కనుక దేవుడు ఇక్కడ మనతో హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ప్రభువు ప్రేమతో నుండినందున పరమగీతంలో ఈ మాట వినబడుచున్నది అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయనతో కలిసి ఉండాలని ఈ పరమగీతముల గ్రంథము ద్వారా దేవుడు మనకు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. కనుక అదేంటి అని అంటే, ఆనందభరితనై నేను అతని నీడను కూర్చుంటిని, అతని ఫలము నా జెహ్వకు మధురము, అతడు నన్ను విందుశాలకు తోడుకొని పోయెను అని పరంగీతములు 2, 3, 4 వచనాల్లో మనము జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు దేవుడు. ఈ రీతిగా వ్రాయబడి ఉంది. కనుక మనము దేవుని యొక్క రుచిని మనం ఆస్వాదించేవారుగా, ఆ ఫలములను మనం అనుభవించేవారుగా ఉండాలి అని చెప్పేసి దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తూ ఉంది. కనుక అతడు నన్ను విందుశాలకు తోడుకొని పోయెను అని అంటున్నాడు. ఆ విందు ఏంటి అంటే, మనము పరలోకంలోనికి వెళ్ళాము అని అంటే ఈ శ్రమలంటిని తప్పించుకొని దేవునితో సహవాసం చేసేవారికి అక్కడ విందు కలుగుతుంది అని చెప్పేసి దేవుని వాక్యం మనకు హెచ్చరిక చేస్తుంది. ఆ విందు జరగటమే కాకుండా దేవునితో కూడా మనము మరలా 7 ఏండ్ల శ్రమకాలంలో తప్పించబడి వారికి తీర్పు తీర్చుటకు మనం ఈ లోకంలోనికి రావటానికి అవకాశాన్ని దేవుడు కల్పిస్తున్నాడు. కనుక మహోన్నతిని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడని కీర్తనల గ్రంథం 91వ అధ్యాయము 1లో వ్రాయబడిన రీతిగా సింహాసనాసీనుడైన వాడు తానే తన గుడారము వారి మీద కప్పును, వారికి ఇక మీదట ఆకలి అయినను దొంగ అయినను దాహమైనను ఉండదు, సూర్యుని ఎండైనను ఏ వడగాలి అయినను తగలదు అని చెప్పేసి దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తుంది. ఎందుకంటే ఇవన్నీ కూడాను ఆయన యొద్దకు వెళ్ళినప్పుడు ఉండవు అని చెప్పేసి దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తుంది. ఏంటి అని అంటే, సింహాసనం మధ్యుండు గొర్రెపిల్ల కాపరి అయినందున మనకు ఆయన జీవజలములను అనుగ్రహించడానికి, జీవజలముల యొక్క ఆ బొగ్గ యొద్దకు మన అందరినీ కూడా నడిపించుచున్నాడు. కనుక దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును అని ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 15వ వచనం నుండి రాయబడి ఉన్నది. కనుక మనందరము కూడాను ఆయన యొద్ద ఉన్నామంటే మన యొక్క
ప్రతి బాష్ప బిందువును ఆయన తుడిచివేయటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కాబట్టి జరగబో వీటిని అనగా మధ్యాహ్న కాలమందు తప్పించుకొని మనిషి కుమారుని ఎదుట నిలువబడుటకు మరి విందు అను నీడలో మనము చేరుటకు శక్తి గలవారమగునట్లు ఎల్లప్పుడూ కూడా ప్రార్థన చేయుచు మెలకుగా నుండుడని మరి లూకాసు సువార్త 21:36లో వ్రాయబడిన రీతిగా మనందరము కూడా ఆ రీతిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు కనుక ప్రభుపక్షంగా మిమ్మల్ని నేను బ్రతిమలాడుకుంటుంది ఏంటి అనంటే, బ్రతికి ఉన్న మనందరము కూడాను ఆయనతోటి సహవాసం చేస్తూ ప్రార్థనలో మరి ఎప్పుడు కూడాను మెలకువ కలిగి ఉండునట్లుగాను మనల్ని అందరినీ కూడా ఆయన బ్రతిమాలుకొనుచున్నాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడయ్యుండి నడిపించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ కొందనాలు. ఇటు కృపతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నారు. మేము ఆ నీడలోనికి ప్రవేశించినట్లు, ఆ అంతఃపురములో మేము ఉండునట్లు, ఎల్లప్పుడూ ప్రార్థనా సహవాసము కలిగి నీతో సహవాసం చేయుటకు కావలసిన కృపను మీరు విడుదల చేసి నీ నామానికి మహిమ తెచ్చుకోనండి ప్రభువా. అట్టి శ్రమల్లో మేము పాలు పొందకుండా నాయన, నీ నీడలో నాయన మేము ఉండునట్లు నీ ఆశ్రయం కొరకు నీ సన్నిధిలో వేడుకుంటున్నాం. అట్టి స్థితిని కలిగి నాయన మేమందరము నీ పాద సన్నిధిలో ప్రార్థనాపూర్వకముగా ఉండునట్లు మీరు సహాయం చేసి నడిపించండి ప్రభువా. అట్టి కృప నాకు మాకు అందరికీ దయచేసి అయా ఈ వాక్య భాగాల ద్వారా నాయన అయా అనేకమైన విషయంలో తెలుసుకోవటానికి కావాల్సిన కృపను విడుదల చేసి నీ నామానికే మహిమ ఘనత ప్రభావములు పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.